హలో ఫ్రెండ్స్, ఈ రేంజ్ డిసప్పాయింట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పృథ్వీరాజు డైరెక్షన్లో వచ్చిన లూసిఫర్ 2 ఇంపరాన్ ఈరోజు గ్రాండ్గా వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది మన వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మోహన్ లాల్ కెరీర్లోనే కాదు, మలయాళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ అంట. 150 కోట్ల బడ్జెట్ అంట. 150 కోట్లు పెడితే మలయాళ ఇండస్ట్రీలో ఒక 10 సినిమాలు తీయొచ్చు. అంతటి బడ్జెట్ ఈ ఒక్క మూవీకే పెట్టారు. హైప్ కూడా మలయాళంలో ఆ రేంజ్ హైప్ ఉంది. ఇండస్ట్రీ రికార్డు హైప్ ఉన్నది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేసిన గంటకే 90,000 టికెట్లు. ఇది కూడా అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఇంతటి హైప్ ఉన్న మూవీ రిజల్ట్ ఎలా ఉంది అంటే, పాజిటివ్ విషయాన్ని తీసుకుంటే మోహన్ లాల్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఇంటర్నేషనల్ స్థాయిలో మలయాళ ఫిలిం కూడా ఒక చిన్న డబ్బా మూవీ లాగా కాకుండా ఒక కేజీఎఫ్, RRR లాంటి విజువల్స్తో కూడా మలయాళం మూవీస్ మేము కూడా తీయగలమని పృథ్వీరాజ్ అయితే 100% చూపెట్టాడు. కొన్ని షాట్లు అయితే మోహన్ లాల్ ఇంట్రడక్షన్ షాట్స్ కానీ కేజీఎఫ్ రేంజ్లో అనిపిస్తుంది. విజువల్స్ మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక హాలీవుడ్ రేంజ్లో పృథ్వీరాజ్ తెరకెక్కించిన విధానం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా కొన్ని ఫైట్లు కూడా చాలా సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. కొన్ని గన్ల ఫైట్ కానీ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. ఇక మోహన్ లాల్ మాఫియా డాన్గా ఇంపరాన్ అంటే ఒక గాడ్ తర్వాత గాడ్ లాంటి క్యారెక్టర్. ఆపద ఎప్పుడు వచ్చినా కానీ తను వచ్చి ఆపదను ఎలా తుడిపేసి ఎలా ఆదుకున్నాడు అనేది తన క్యారెక్టర్ డిజైన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. పృథ్వీరాజ్ డైరెక్షన్, మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, ఇంకా మన గబ్బర్ సింగ్ విలన్ క్యారెక్టర్ కానీ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. పాజిటివ్ విషయానికి వస్తే ఇంత మాత్రమే ఉంది. ఇక నెగిటివ్ మాత్రం సినిమా మొత్తం నెగిటివే. కథ అనేది పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. ఏ మాత్రం ఆకట్టుకోలేదు. 1 అవర్ నిద్ర వచ్చేస్తుంది. బిగినింగ్ ఒక తెలుగు సినిమా చూస్తున్నామా, హిందీ సినిమా చూస్తున్నామా అనిపించింది. బిగినింగ్ 10 నిమిషాల పాటు సబ్ టైటిల్ తెలుగేసి మొత్తం హిందీలోనే ఉంటుంది. మన గబ్బర్ సింగ్ విలన్ తోటి అయితే అది ఎందుకు అనేది లాస్ట్లో చూపెడతాడు. ఇక గంట తర్వాత మోహన్ లాల్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అప్పటి వరకు ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, వీళ్ళ కోసమే నారా బాబు మనం ఇన్ని డబ్బులు పెట్టి టికెట్ పెట్టి వచ్చింది. అసలు ఒక సీన్ బై ఒకటి, ఒక మాఫియా సినిమా చూస్తున్నామా, ఒక పొలిటికల్ డ్రామా చూస్తున్నామా, ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్మగ్లర్ సినిమా చూస్తున్నామా అనేది ఏది అర్థం కాదు, కన్ఫ్యూజ్. అందుకే నిద్ర వచ్చేస్తుంది. లాస్ట్ 1 అవర్ అయితే టోటల్గా బోరింగ్ అనిపించింది. కథ మీద ఏ మాత్రం దృష్టి పెట్టకుండా ఏదో సీక్వెల్ లూసిఫర్ 2 ఇంపరాన్ అనే టైటిల్ పెట్టి తీసినట్టే అనిపించింది తప్ప ఆకట్టుకోలే. ఇక ఇంటర్వెల్ కంటే ముందు మోహన్ లాల్ ఎంట్రీ పర్వాలేదు, కొంచెం వరకు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా అవే బోర్ సీన్స్. 5 నిమిషాలకు ఒకసారి ఆపద వస్తుంది, అక్కడ మోహన్ లాల్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ షాట్స్ మాత్రం ఒక విజువల్స్ వండర్ తప్ప ఎందుకు ఏమిటి అనేది అడగదు. అంతవరకే చూడాలి. ఇంకా క్లైమాక్స్ ఫైట్ కూడా మన గబ్బర్ సింగ్ ఫైట్ విలన్ తోటి, ఆ ఫైట్ కూడా పృథ్వీరాజు మోహన్ లాల్ ఆ ఫైట్ కూడా పెద్దగా ఏం ఆకట్టుకోదు, రొటీన్ గానే ఉంటది. ఆ గన్నులతోటి కూడా ఎన్ని అంచనాలు పెట్టుకున్నాము. మనకి ఎంగేజింగ్ చేసే కథా పాయింట్ ఎమోషనల్ గా ఎంత బాగుంటది. మొదటి భాగంలో ఆ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ పొలిటికల్ డ్రామా, వాళ్ళ చేతుల నుంచి ఇతరులు పార్టీ లీడర్లు పార్టీ లాగేసుకోవాలని ఎలా చూశారు, ఎమోషనల్ గా కథ ఎంత బాగున్నది మొదటి భాగంలో. దీంట్లో అయితే టోటల్గా అసలు నువ్వు ఇంటర్నేషనల్ ఒక స్మగ్లర్ సినిమా చూస్తున్నామా, పొలిటికల్ డ్రామా చూస్తున్నామా అర్థమే కాదు. అసలు ఒకసారి అంటే బ్రదర్ సిస్టర్ కలుసుకునే అది కూడా ఆపద వచ్చినప్పుడే. టోటలీ సెకండ్ హాఫ్ డిసప్పాయింట్, ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్, కథ అనేది డిసప్పాయింట్. ఓన్లీ డైరెక్టర్ ఏంటంటే మనం కూడా కేజీఎఫ్ లాంటి సినిమా తీయచ్చు, ఒక RRR లాంటి ఇంటర్నేషనల్ స్థాయి విజువల్స్ తీయచ్చు, బాహుబలి లాగా ఒక వండర్ క్రియేట్ చేయొచ్చు అనుకున్నాడు తప్ప కథ మీద ఎమోషనల్గా స్క్రీన్ ప్లే అనేది పక్కగా కుదరలే. షార్ట్ బై షార్ట్ తీసి అప్పుడే గన్నులు పేల్చి షార్ట్ వస్తుంది, అప్పుడే ఇంకో పొలిటికల్ డ్రామా వెళ్తుంది. మోహన్ లాల్ కూడా నాకు తిప్పి కూడా చూస్తే సినిమా మొత్తం మీద ఒక 5-6 డైలాగులు ఉంటాయి మోహన్ లాల్ది. మన తెలుగులో ఎవడు చూస్తాడు చెప్పు? ఇంటర్వ్యూలు వరకు హీరో బయటికి రాకుండా ఉంటే అప్పటి వరకు కథ నడిపించి ఇంటర్వ్యూల తర్వాత కూడా పెద్ద 5-6 షాట్లే ఉంటాయి. ఇది మోహన్ లాల్ సినిమాలన్నా క్యారెక్టర్ ఆర్టిస్టుల సినిమాలన్నా అర్థమే కాదు. సినిమా అయితే టోటల్ డిసప్పాయింట్ చేసింది. నేను అడ్వాన్స్ బుకింగ్ చూసి సినిమా ఏదో మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎంత అయిపోయిందంటే బ్రహ్మాండంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. టోటలీ డిసప్పాయింట్ చేసింది. నాకు పార్ట్ 1లో కూడా పంచగట్టుకొని సెకండ్ హాఫ్లో వచ్చే మోహన్ లాల్ క్యారెక్టర్ ఒక బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అందుకే తెలుగులో ఏరి కోరి చిరంజీవి ఆ సినిమా చేశాడు గాడ్ ఫాదర్గా. కానీ దీంట్లో రీమేక్ చేయడానికి కూడా ఏం లేదు. తెలుగులో కూడా ఎవరు దేకడు. నాకు తెలిసే డిజాస్టర్ తెలుగులో మాత్రం ఈ సినిమా. దిల్ రాజు భారీ స్థాయిలో రిలీజ్ చేసింది కానీ
ఆకట్టుకోలేదు. ఒక సాంగ్ లేదు, ఎమోషనల్‌గా కొన్ని సీన్స్ లేవు. ఆ విజువల్స్ తప్ప ఆ హెలికాప్టర్‌ల నుంచి వచ్చే ఫైట్‌లు ఎందుకొస్తుందో అర్థమే కాదు. ఇంకా 'లూసిఫర్ 1'తో పోలిస్తే టోటలీ డిసప్పాయింట్. దాంట్లో సగం కూడా లేదు కథా పాయింట్ అయితే. ఏదో పొలిటికల్ డ్రామాకు ఇంటర్నేషనల్ స్థాయి లుక్ ఇచ్చిన విజువల్స్ తప్ప ఏమీ లేదు. దీనికే మళ్ళీ మూడో భాగం అంట. లాస్ట్‌లో ట్విస్ట్. మూడో భాగం కూడా ఉందని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకా చూద్దాం. మలయాళం ఇండస్ట్రీలో నచ్చొచ్చు. మలయాళం లుక్ నచ్చొచ్చు. కానీ మన తెలుగులో మాత్రం టోటలీ డిసప్పాయింట్. తెలుగు ఆడియన్స్‌కు ఇలాంటి సినిమాలు అసలుకే నచ్చవు. థ్యాంక్ యూ సో